పార్ట్నర్షిప్ సమ్మిట్కి ముందే విశాఖపట్నంలో ఐటీ కంపెనీల జాతర. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నేపథ్యంలో అంతకు ఒక రోజు ముందే విశాఖపట్నంలో పలు ఐటీ కంపెనీలకి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. భాగస్వామ్య సదస్సులో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు రానుండగా 13వ తేదీన 4 ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో తమ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. టీసీఎస్ ద్వారా 12,000 ఉద్యోగాలు, కాగ్నిజెంట్ ద్వారా 8,000 ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ప్రపంచంలో అతిపెద్ద ఏఐ హబ్ను 135,000 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నంపై జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మంత్రి లోకేష్ భూమి పూజ చేయనున్న కంపెనీల వివరాలు చూస్తే, విశాఖపట్నం ఐటీ హిల్ నెంబర్ 3లో సేల్స్ సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్కు మంత్రి లోకేష్ భూమి పూజ చేయనున్నారు. దీని ద్వారా 300కు పైగా ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ, క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగించి అత్యాధునిక ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ పై సేల్స్ సాఫ్ట్వేర్ దృష్టి సారిస్తుంది. భారత్తో పాటు యుఎస్, యూకేలో క్లయింట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ భారత్లో క్లౌడ్ డెలివరీ కేంద్రాలు, R&D హబ్లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం ఐటీ హిల్ నెంబర్ 2లో ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ యూనిట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సంస్థ రాష్ట్రంలో ప్రొడక్ట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఐటీఓ సేవల డెలివరీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఏఐ, ఆటోమేషన్ ఎనేబుల్డ్ సామర్థ్యాలతో హెల్త్ కేర్, ఐటీఏ సేవల డెలివరీ, ఏజెంట్ ఏఐ, జనరేటివ్ ఏఐ సొల్యూషన్స్పై దృష్టి సారించి విశాఖలో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. $60 మిలియన్ వార్షిక ఆదాయం కలిగిన ఐస్పేస్ సంస్థ ప్రస్తుతం భారత్లో 1200 మంది, యుఎస్లో 300 మంది సిబ్బందిని కలిగి ఉంది. విశాఖపట్నం ఐటీ హిల్ నెంబర్ 2లో టెక్ తమినా సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థకు మంత్రి లోకేష్ భూమి పూజ చేస్తారు. విశాఖ యూనిట్ ద్వారా లో కోడ్ ఏఐ టెక్నాలజీపై దృష్టి సారించడం ద్వారా తమ పోర్ట్ఫోలియోను బలోపేతం చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. రాబోయే 5 ఏళ్లలో 2,000 మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. భారత్, యుఎస్ఏ, యూకే, యుఏఏలలో టెక్ తమినా తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విశాఖ ఐటీ హిల్ నెంబర్ 2లో ఫినోమ్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేస్తారు. దీని ద్వారా ఏఐ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ కార్యకలాపాలను ఫినోమ్ సంస్థ నిర్వహిస్తుంది. తొలి విడతలో 20 కోట్ల పెట్టుబడితో యూనిట్ను నెలకొల్పి 400 మందికి ఉపాధి కల్పిస్తారు. రెండో విడతలో 185 కోట్ల పెట్టుబడితో 2,100 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. అడ్వాన్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఏఐ రీసెర్చ్, కస్టమ్ డెలివరీ ఎక్సలెన్స్ పై ఫినోమ్ దృష్టి సారిస్తుంది. విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3లో రహేజా ఐటీ స్పేస్ అండ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ భూమి పూజ చేస్తారు. విశాఖ నగరానికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు వస్తున్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు అవసరమైన ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ లగ్జరీ ప్లాట్లను రహేజా సంస్థ నిర్మిస్తుంది. తొలి విడత 2,172 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్న రహేజా సంస్థ 8,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. $5.9 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన రహేజా సంస్థ దేశవ్యాప్తంగా కమర్షియల్, ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, రిటైల్, మాల్ సెగ్మెంట్లో కీలక పాత్ర పోషిస్తోంది. మైండ్ స్పేస్ REIT ద్వారా 300కు పైగా ప్రధాన క్లయింట్లకు రహేజా ఐటీ స్పేస్ సేవలను అందిస్తోంది. విశాఖ ఎండాడలో కపిల్ గ్రూప్ ఆధ్వర్యాన వరల్డ్ ట్రేడ్ సెంటర్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. 7.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతికతతో WTCని నిర్మిస్తారు. విశాఖపట్నంలో నిర్మించే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ద్వారా వాణిజ్య సేవలు, నాలెడ్జ్ సేవలు అందిస్తారు. వ్యాపారులకు అవసరమైన పూర్తిస్థాయి సమాచారంతో పాటు నైపుణ్యాలను కూడా అందిస్తారు. ఇక్కడ వ్యాపార ప్రతినిధులు, భాగస్వాములకు సంబంధించి బిజినెస్ నెట్వర్కింగ్, మార్కెట్ యాక్సెస్లతో కన్సల్టింగ్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తారు. ప్రాంతీయ, జాతీయ అభివృద్ధికి దోహదపడే పరిశ్రమలకు విశాఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మద్దతునిస్తుంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడుల ఆకర్షణ, హై వాల్యూ జాబ్ క్రియేషన్ లక్ష్యాలుగా ఏర్పాటవుతున్న ఈ సంస్థ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.